జగన్ అనుకూల ఛానల్కి రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే జగన్ అనుకూల ఛానల్కి తెలంగాణలో చెక్ పెట్టబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ప్రతిదానికి కూడా రెండు వెర్షన్స్ ఉంటాయి. మేబీ వాస్తవం అయి ఉండొచ్చు, లేదంటే మొన్న కుమార్ ఆంటీ గారి విషయంలో కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు కుమార్ ఆంటీ గారు ఏమన్నారు, నాకు ఇక్కడ ఏమి ఆస్తులు లేవు, ఏమి సంపాదించలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఉంది అనగానే ఆవిడ వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఆయన అక్కడి నుంచి తీయించేశారు, ఆవిడ రోడ్డును పడేశారు, రకరకాల వార్తలు చూసాం. సో ఇది ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూలమైన ఛానల్ అంటే ఎలా ఉందంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి ఒత్తాసు పలికేలాగా చూస్తున్నాం, చాలా జరుగుతున్నాయి. ఈ వీళ్ళు వీళ్ళు అనడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే దాని జనరల్గా ఒకప్పుడు ఒక ఛానల్ ఉండేది, ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ అని ఉండేది. అది ఇప్పుడు లేదు, క్లోజ్ చేశారు. అంటే అందులో నేను కూడా చేశాను, పేరు ఎందుకులేండి మళ్ళీ. నిజంగా అలాగే ఉండేది జెన్యూన్గా. అంటే అంత ఇప్పుడు లేవు అని నా అభిప్రాయం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎందుకో రేవంత్ రెడ్డి గారికి ఫేవర్గా ఉంటుంది, లేదా టీడీపీకి ఫేవర్గా ఉంటుంది, చంద్రబాబు గారికి ఫేవర్గా ఉంటుందని వార్తలు కూడా చాలాసార్లు చూస్తున్నాం. నిజమేనేమో అనిపిస్తుంది, ఆ విషయం పక్కన పెట్టండి. తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ ఫిల్మ్ సిటీని సందర్శించిన సందర్భంగా రామోజీరావు గారిని కూడా కలుసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బై డిఫాల్ట్గా అది కూడా టీడీపీకి ఫేవర్ కాబట్టి రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తే కాబట్టి అందుకే కలిశారు అన్నట్టు కూడా ఉంది. అంటే ముఖ్యమంత్రి హోదాలో కలవడం వేరు, మామూలుగా కలవడం వేరు. ముఖ్యమంత్రిగా కలిస్తే రకరకాల వ్యాపకాలు, రకరకాల వివరాలు, రకరకాల సంక్షేమ పథకాలకి సంతకాలు ఇట్లా ఏవైనా అవ్వచ్చు కదా. ఇట్లా ఇన్ని రకాలుగా కలిసే అవకాశం ఉన్నప్పుడు మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. కానీ ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు ఏముంటుందంటే ఖచ్చితంగా ఏదో ప్రజల సంక్షేమం కొరకో రాష్ట్ర ప్రయోజనాల కొరకో ఏదో ఉంటుంది, అంతర్లీనంగా ఏదో ఉంటుంది, మనకు బయటికి రాదు అది. సో అదే అయింది. ఇప్పుడు తాజాగా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారిని కలవడం జరిగింది. మనం ఇంతకుముందే ఒక 2 hours బ్యాక్ వార్తలు కూడా చూసాం. ఆయన ఇంటికి వెళ్ళి కూడా కలిశారంట. ముఖ్యమంత్రికి వచ్చి అందరూ కలుస్తారు, బట్ ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు అని అంటే ఖచ్చితంగా మనం హెడ్లైన్స్లో రాసుకోవాల్సిన అంశమే, మనం చర్చించుకోవాల్సిన అంశమే. అయితే నరేంద్ర చౌదరి గారు పర్టికులర్గా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అంటే నథింగ్ బట్ ఓపెన్ సీక్రెటే. జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్న ఛానల్ అని కూడా కొన్ని వార్తలు అంటే బయట ట్రోలింగ్స్లో కానీ షార్ట్స్లో కానీ చూస్తుంటాం. బట్ ఇక్కడ ఇంకొక పెద్ద గమనించింది ఏంటంటే నరేంద్ర చౌదరి గారు ఒక సామాజిక వర్గము, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం, మళ్ళీ ఆ రెండుకి పొత్తలు కుదరడం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. మొత్తానికి కలిసాయి, ఫేవర్గా ఉన్నాయని కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఎన్టీవీ కూడా రేటింగుల్లో నెంబర్ 1 ఛానల్గా రూపాంతరం చెందిందని కూడా ఎన్టీవీ యాడ్స్ నెంబర్ 1 ఛానల్ తెలుగు అని కూడా వేసుకుంటున్నారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇదంతా జరిగిపోయాక ఇంకా ఫేవర్గా ఏవి లేవు, ఆ పర్టికులర్ ఇంకో ఛానల్ ఉంది, దానికి 150 ఎకరాలు గత ప్రభుత్వం కేటాయించింది, దానికి ఇప్పుడు చెక్ పెట్టే వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ అదే తీసుకోబోతున్నారు అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అంటే ఈ నరేంద్ర చౌదరి గారిని కలిసిన తర్వాత వచ్చి తెర మీదకి వచ్చిన ఈ టాపిక్ ఇది. అంటే అది కూడా రేటింగుల్లో టాప్ 5లో ఉండే ఛానలే. అంటే ఛానల్ పేరు అనవసరం, అంటే మళ్ళీ మీకేం చెప్పకుండా మీరెందుకు ఇట్లా చేశారని కూడా మాట్లాడచ్చు. అది టాప్ 5 రేటింగ్లో ఉండే ఛానలే. ఆ ఛానల్కి 150 ఎకరాలు ఇచ్చేసినప్పుడు అది ఫేవర్గా ఈయనకి లేనప్పుడు ఖచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇవాళ రేపు అలాగే ఉంటుంది కదా ప్రభుత్వం, ఎవరికి ఫేవర్. బట్ రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ అలా ఉండట్లేదు. మీరు గమనిస్తే ప్రతిదీ కలుపుకుపోవాలని చూస్తున్నాడు ఆయన. ప్రతిదీ కూడా మంచిగా ఆలింగనం చేసుకుంటూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే మహామహుల్ని కూడా లైన్లో పెట్టి వాళ్ళకి ఏదో బుజ్జగించి, లేదా మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇస్తాము, మీరు వెనకుని నడిపించండి అని చెప్పి ఏదో ఒకటి చేసి అన్నిట్లో తానే ఒకటి నడిపించి మొత్తానికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ చేయరా? ఖచ్చితంగా చేస్తాడు. అది కూడా ఎలా చేస్తున్నారు, చాలా చాకచక్యంగా సామరస్యంగా
ఎక్కడ ఎవరిని ఎలా చెక్ పెట్టాలో ఎలా తీసుకురావాలో ఏదైనా ప్రేమతో సాధించలేదంటూ ఏమీ లేదు కదా. అట్లాగా ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర చౌదరి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా గతంలో కొన్ని విభేదాలు ఉన్నాయని కూడా మీడియాలో ఉన్న వ్యక్తిగా నాకు కొంత ఐడియా ఉంది. సో ఆ విభేదాలు కూడా తారాస్థాయికి కూడా వెళ్ళాయి ఒకనొక సందర్భంలో. అంటే ఏముంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే టీ కప్పులో తుఫాను అంటారు చూసారా, అట్లాగా పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాలు ఎలాగ ఉంటాయి, పైగా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యవహారాలు ఎలాగ ఉంటాయి. ఒకప్పుడు అలాగ ఉంటాయి, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఇది అవుతారు. ఏది ఇప్పుడు ఎలాగో దారి తీస్తుందో చెప్పలేం. బట్ అన్ని కలయికలు కూడా ఒక మంచికే అనుకోవాలి. సో నరేంద్ర చౌదరి గారు ఇంటికి వెళ్ళి కలవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంటే ఎటువంటి వ్యక్తినైనా దగ్గరికి చేరదీసుకొని తనలో కలుపుకుపోయి కలిసి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే ఇక్కడ జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆయనకి అనుకూలంగా ఉన్న ఛానల్స్కి ఆయన అంటే ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అడ్డుగట్టు వేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. మరి ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ముఖ్యమంత్రి గారు నరేంద్ర గారి ఇంటికి వెళ్ళారు అంటే ఫస్ట్ థింగ్ భారీగా స్కెచ్ ఏదైనా ఉండొచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారంటే మీడియా ఇప్పుడు మళ్ళాంటో లేదా డిస్కస్ చేసుకుంటామని ఆయనకి ఆ స్ఫురణ, ఆయనకి ఆ థాట్ లేకుండా వెళ్తాడా? అంత ఏదో ఉంటుంది. ఒకవేళ వెళ్ళినా రేపు మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. ఆయన చూస్తూ ఉండండి, ప్రతిదానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రిని నోటుకు వచ్చినట్టు తిట్టినప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ముఖ్యమంత్రిని ఇలాగ దియ్యబట్టినప్పుడు కూడా ప్రతిదానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మీరు గతంలో ఇలా చేశారు, దానికి నేను ఇలా చేశాను, దానికి ఇలా చేయబోతున్నాను అని ప్రతిదీ క్లారిటీ ఇస్తున్నాడు. అక్కడ జరిగిన 2 రోజుల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ప్రెస్ మీట్లోనూ ఏదో సభలోనూ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు ఆయన. ఎప్పటికప్పుడు ప్రజలకి నిబద్ధతగా ఉండాలి, ప్రజలకు నేను జవాబుదారీగా ఉండాలనే ఫీలింగ్లో మాట్లాడుతున్నాడు ఆయన. చూసారా, నేనేదో ముసుగులో గుద్దులాట్లాగా నా లోపాయకారంగా నా స్వార్థం కోసం చేయట్లేదు అన్నట్టుగానే ప్రతిదానికి కూడా సభలో ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఆయన. సో ఇది మీద కూడా క్లారిటీ ఇస్తాడు. అయితే ఇప్పుడు డౌట్ రేజ్ అయ్యేది ఏంటంటే ఏంటి నెక్స్ట్ ఆ పెద్ద ఛానల్ ఏంటి, ఆ పెద్ద ఛానల్కి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నాడు, లేదా మళ్ళీ ఈయన చాకచక్యంతో ఈయన వ్యూహంతో ఆ ఛానల్ కూడా కలుపుకుపోయేలా ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈయనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అనుకూలంగా కాకపోయినా ప్రతికూలం అయితే కాకూడదు. ఆయన ప్రభుత్వంలో ఆయన ఛానల్ ఉన్నప్పుడు పైగా అందరికీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కానీ బడా నేతలకి బడా ఛానల్స్కి సంబంధించి కానీ వ్యాపారవేత్తలకు కానీ రాజకీయ నాయకులు అందరికి కూడా స్థిరమైన ఎక్కువగా ఉండే పాస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ నో అన్నా తోకజాడించే అవకాశం లేదు, ఒప్పుకొని తీరాల్సిందే. నచ్చకపోయినా బయటికి నవ్వుతూ సాధారణంగా ఆహ్వానించాల్సిందే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతుంది అని అనుకోవాలి అంటారు. అండ్ మీడియా పరంగా చూస్తే సాక్షి సొంత ఛానల్ ఉంది. అలా కాకుండా కొన్ని ఛానల్స్ ఫేవర్గా ఉండేవి కూడా ఉన్నాయి. ఎవరికి ఫేవర్గా వాళ్ళకు ఉంటున్నాయి. ఏవైనా ఎంతవరకు ఉంటాయి? కొంతమందికి కొన్నాళ్ళే టైం నడుస్తుందమ్మా ఎవరికైనా సరే. ఆ టైం నడిచినప్పుడు అన్నీ ఫేవర్గా వచ్చేస్తుంటాయి. ఒక్కసారి టైం బ్యాడ్ అయిందా ఇంకా ఒక్కొక్కటిగా డిమెరిట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది సహజం. తట్టు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే ఏమవుతుందంటే చెప్పాను కదా, ఆయన ప్రతిది కూడా చాకచక్యంగా ఆచితూచి వ్యూహరచనతో కలుపుకుపోయే ప్లాన్ చేస్తున్నాడు ఆయన. సో బాగానే ఉందంటారు.